టాలీవుడ్ హిస్టరీలోనే ఎవరు ఊహించని ఒక మైండ్ బ్లోయింగ్ రికార్డ్ క్రియేట్ అయింది. ఒకప్పుడు 'అనుష్క', 'అరుంధతి' సినిమాతో సెట్ చేసిన 17 ఏళ్ల నాటి ఆల్ టైమ్ రికార్డ్‌ని ఒకే ఒక్క దెబ్బతో లేపేసింది మన లేడీ సూపర్ స్టార్ సమంత. సమంత లీడ్ రోల్‌లో వచ్చిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా 'మా ఇంటి బంగారం' థియేటర్స్‌లో ఎంత పెద్ద డిజాస్టర్ అవుతుందో అని కొంతమంది నెగెటివ్ కామెంట్స్ చేశారు. కానీ వాళ్ళందరి నోరు మోయిస్తూ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 90,00,00,000 మార్క్‌ని దాటేసి 100,00,00,000 క్లబ్ వైపు దూసుకుపోతుంది. దీని హ్యూమర్, ఫ్యామిలీ ఎమోషన్స్ అండ్ ఇంటర్వెల్‌కి ముందు వచ్చే టెంపుల్ ఫైట్ సీక్వెన్స్ థియేటర్‌లో విజిల్స్, క్లాప్స్‌తో థియేటర్స్ దద్దరిల్లిపోయాయి. సంతోష్ నారాయణ్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ యాక్షన్ సీన్స్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళింది. సమంత కెరీర్‌లోనే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ ఫిజికల్లీ మోస్ట్ డిమాండింగ్ పెర్ఫార్మెన్స్ అని అందరూ ప్రశంసిస్తున్నారు. ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే సమంత క్రియేట్ చేసిన రికార్డ్స్ మామూలుగా లేవు. కేవలం 12 రోజుల్లోనే ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా 83,00,00,000 గ్రాస్ వసూలు చేసి 'అరుంధతి' లైఫ్ టైమ్ కలెక్షన్ రికార్డ్స్‌ని బ్రేక్ చేసింది. ఇప్పుడు ఆల్రెడీ 90,00,00,000 దాటిపోయింది. ఓన్లీ ఇండియాలోనే కాదు, నార్త్ అమెరికాలో కూడా $2,000,000 మార్క్‌ని క్రాస్ చేసిన ఫస్ట్ తెలుగు సోలో ఫీమేల్ లీడ్ మూవీగా 'మా ఇంటి బంగారం' సరికొత్త రికార్డ్‌ని సెట్ చేసింది. కేవలం 20,00,00,000 బడ్జెట్‌తో సమంత ఓన్ బ్యానర్ 'టాలాలా మూవీ పిక్చర్స్‌లో నిర్మించిన ఈ మూవీ రిలీజ్‌కి ముందే నాన్ థియేట్రికల్ రైట్స్‌తోనే ప్రాఫిట్‌లోకి వచ్చేసింది. ఇప్పుడు థియేట్రికల్ రన్‌తో అల్టిమేట్ ప్రాఫిట్ జోన్‌లో ఉంది. థియేటర్స్‌లో మిస్ అయిన వాళ్ళ కోసం ఓటీటీ అప్డేట్ ఏంటంటే, ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ని జియో హాట్‌స్టార్ భారీ రేట్‌కు సొంతం చేసుకుంది. మోస్ట్ ప్రాబబ్లీ జులై ఎండ్ లేదా ఆగస్ట్ ఫస్ట్ వీక్‌లో ఇది ఓటీటీలోకి స్ట్రీమింగ్ రాబోతుంది. పైగా ఈ మూవీకి పార్ట్ 2 కూడా ఉండబోతుందని మేకర్స్ హింట్ ఇచ్చారు. సో సమంత చేసిన ఈ సాలిడ్ కమ్‌బ్యాక్ యాక్షన్ పర్ఫార్మెన్స్ మీకెలా అనిపించింది? మీరు థియేటర్‌లో ఈ మూవీ చూసారా? మీ ఒపీనియన్ కింద కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి.